కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రతి ఒక్కరికి శుభములు వందనములు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మంచిది. ఈరోజు మరి పామ్ సండేను పురస్కరించుకొని కొన్ని విషయాలు మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి మీ ఫోన్స్ అన్నీ మ్యూట్ చేయండి. పిల్లలు కానీ ఎవరు కానీ బయటికి కానీ లోపల కానీ తిరగవద్దని నేను మనవి చేస్తున్నాను. దేవుడు మాట్లాడుతున్నప్పుడు విందామో, బహుశ్రద్ధగా విని దేవుని దీవెనలు పొందుకోవాలని కోరుకుంటూ ముందుగా ఒక చిన్న స్టోరీ మీకు చెప్పి నేను దేవుని వాక్య సందేశంలోనికి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఒక అడవిలో ఒక నక్క వెళుతున్నప్పుడు పైన కాకిని చూసిందట. పైన కాకిని చూసినప్పుడు ఆ కాకి నోట్లో ఒక మాంసం ముక్క ఆ కాకి నోట్లో ఈ నక్క చూసి ఇక ఏం ప్లాన్ వేసిందంటే, ఎలాగైనా దాని నోట్లో ఉన్నది నా నోట్లో పడాలని నక్క ప్లాన్ వేసిందండి. అప్పుడు ఆ నక్క కాకి వైపు చూస్తూ ఏమన్నదంటే, కాకి బావ నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నదండి. నువ్వు చాలా అందంగా ఉన్నావు అనగానే అది 50% ఫ్లాట్ అయిపోయింది. అది నేను చాలా అందంగా ఉన్నానట. అప్పుడు తర్వాత మళ్ళీ ఏమన్నదంటే, కాకి బావ నువ్వు ఒక పాట పాడితే చాలా అద్భుతంగా ఉంటుంది, నువ్వు పాడితే 10 రోజుల దాకా నేను అన్నం తినను కాకి బావ అని చెప్పి అనగానేనండి అది మళ్ళీ ఫ్లాట్ అయిపోయిందటండి. అంటే నా పాట అంత బాగుంటుందా అని అది ఏం చేసిందంటే అని నోరు తెరిచిందట. కావు అంటాయి కదా కాకులకు ఏమవుతుందంటే కా అని నోరు తెరవగానే ఆ ముక్క కింద పట్టము ఇది అందుకొని పరిగెత్తిందట. అర్థమైందా? ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, మరి ఇందులో కాకులు ఇవన్నీ ఆడ మాట్లాడుకుంటే కథ కాబట్టి మాట్లాడుకుంటాయి. ఓకేనమ్మా? రైట్. ఒకప్పుడు ఫోన్స్ ఉండే కదమ్మా, మన ఫోన్స్ టెలిఫోన్స్ ఉండేటివి కదా. ఒక 2 ఇటుక పెడ్డలంత ఉండేటివి. ఇటుకలు ఉంటాయి కదా, 2 ఇటుకలంత ఉండేటివి. అప్పుడు ఫోన్లు ఇంతలా ఉండేటివి, మనుషులేమో స్లిమ్గా ఉండేవారు. ఇప్పుడు ఫోన్లు స్లిమ్ అయిపోయాయి, మనుషులు లావ్ అయిపోయారు. గమనించండి. ఒకప్పుడు మన టీవీలు ఎంత ఉండేదండి? ఆ డబ్బా టీవీలు చూడండి ఎంత ఉంటాయి. డబ్బా టీవీలు పెద్ద పెద్ద టీవీలు అండి. అప్పుడు టీవీలు లావుగా ఉండేటివి, మనుషులు సన్నగా ఉండేవారు. ఇప్పుడు టీవీలు స్లిమ్ సైజ్ వచ్చేసాయి, మనుషులేమో జంబో సైజ్ అయిపోతున్నారు. మనుషులు అంతా కూడా రివర్స్ అయిపోతూ ఉంది అంతా కూడా. కాబట్టి అంటే ఇవి ఎందుకు చెబుతున్నాను అంటే, అవి అప్డేట్ అవుతున్నాయి. అలాగే ఒక నెల రోజుల తర్వాత అండి మళ్ళీ నక్క అడవిలో వెళతా ఉంటే మళ్ళీ కాకి నోట్లో ఒక మాంసం ముక్క కనిపించిందటండి. ఇప్పుడు మళ్ళీ ఎలాగైనా ఏం చేయాలి, మళ్ళీ దాని నోట్లో ఉన్నది నా నోట్లో పడాలి అని మళ్ళీ ప్లాన్ వేసింది. మళ్ళీ ఏమని అంటుందంటే, నక్క బావ అప్పుడు నువ్వు పాడినందుకు నెల రోజులు నేను తినలేదు, ఇదిగో అడవిలో తిరుగుతున్నాను, కాబట్టి నువ్వు పాడితే మళ్ళీ ఒక నెల రోజుల దాకా నాకు ఆకలి వేయదు, కాబట్టి నువ్వు పాడవా నక్క బావ అన్నప్పుడు దీనికి డౌట్ వచ్చింది కాకికి. మొన్న నేను కావనగానే ఆ ముక్క కింద పడిపోగానే అందుకొని పరిగెత్తింది ఇది, ఇప్పుడు నన్ను మళ్ళీ పాడమంటుందని. ఇప్పుడు ఏం జరిగిందంటే కాకి అప్డేట్ అయింది. కాకి అప్డేట్ అయ్యి ఏం చేసిందంటే దాని నోట్లో ఉన్న ముక్క తీసుకొని కాళ్ళతో పట్టుకుందండి. ఇప్పుడు కావు అని 15 నిమిషాలు పాడిందండి. 15 నిమిషాలు పాడిందండి. ఇక నక్కేం చేసింది 15 నిమిషాలు విన్నదండి. ఎందుకంటే దాని ప్లాన్ ఏంటిది, ఈ ఎలాగైనా ముక్క నా నోట్లో పడాలనేదేమో దాని ప్లాన్. ఇప్పుడు కాకి ప్లాన్ ఏంటంటే ఎలాగైనా ఈ ముక్క దాని నోట్లో పడకూడదని దీని ప్లాన్. 15 నిమిషాలు పాడిన తర్వాత మళ్ళీ నక్క అప్డేట్ అయిందండి. నక్క ఏమన్నదంటే, బావా అద్భుతంగా పాడావు, ఒకసారి డ్యాన్స్ వేస్తే చూడాలని ఉంది అని మళ్ళీ ఇది చెప్పిందండి. డ్యాన్స్ వేస్తే చూడాలని ఉందన్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఏం అప్డేట్ అయింది, నక్క అప్డేట్ అయింది. ఇప్పుడు ఇదేం చేసింది ఈ కాకి ఏం చేసింది అని మీరు ఆలోచన చేయగలిగితే, ఓహో డ్యాన్స్ వేయాలని ఉందా నీకు అన్నప్పుడు మళ్ళీ ఇదేం చేసిందంటేనండి, ఈ కాళ్ళ దగ్గర ఉన్న మాంసం ముక్క తీసుకొని నోట్లో పెట్టుకొని మళ్ళీ డ్యాన్స్ వేసిందండి. అర్థమైందా?
డ్యాన్స్ వేసిన తర్వాత అలాగ ఒక 15 నిమిషాలు అయిపోయిన తర్వాత అమ్మ ఎలాగైనా ముక్క పట్టం లేదే అని మళ్ళీ ఆలోచించి ఏమన్నదంటే, ఇదిగో కాకిపావ, నువ్వు పాడుతూ డ్యాన్స్ వేస్తే చూడాలని ఉందని మళ్ళీ చెప్పిందండి కాకికి. ఎందుకంటే దాని బాధ దాంది, కాకి బాధ కాకిది. అప్పుడు కాకి ఏం చేసిందంటే ఫాస్ట్గా ఆ ముక్కను తినేసి పాడుకుంటూ డ్యాన్స్ వేసింది. కాకి ఏం చేసిందమ్మా, ముక్కను త్వరగా తినేసింది, అప్పుడు పాడుకుంటూ డ్యాన్స్ వేసింది. ఇదేమో తోక ముడుచుకొని అడవిలో నుంచి ఇది వెళ్ళిపోయింది. ఇది మీకు నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఇక్కడ కాకి ఎవరంటే క్రైస్తవులు. కాకి ఎవరండి? క్రైస్తవులు. నక్కెవరంటే సాతాను, లేదంటే అపవాది. వాడి ప్లాన్ ఏంటంటే నిన్ను ఎలాగైనా ప్లాన్లో వాడు పడేయాలని వాడు ఎన్నో ప్లాన్లు వేస్తాడు వాడు. కానీ మనం ఏమవ్వాలి? మనం ఏం చేయాలి? కాకిలాగా మనము వాని తంత్రములు మనం ఎరిగి అపవాదికి మనము పడిపోకూడదు. వాడి దగ్గర ట్రిక్స్ ఉన్నాయి, వాడి దగ్గర తంత్రాలు ఉన్నాయి, వాడి దగ్గర కొన్ని వెపన్లు ఉన్నాయి. ఇదిగోనండి, వాడు ఎలాగైనా పడేయాలని ప్లాన్లు వేస్తాడు. మనము కూడా ఒక కాకిలాగా మనము కూడా అప్డేట్ అయ్యి వాని తంత్రములను గ్రహించి అందులో పడకుండా మనం ఉండాలని కోరుకుంటూ, ఇక ఈరోజు మనందరికీ తెలిసిన సందర్భమే, యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి ఆయన జయప్రవేశం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి ఆయన పుట్టుకే ఎలాంటిదంటే రాజుగా పుట్టాడు. ఆయన పుట్టడం ఎలా పుట్టాడండి? రాజుగా పుట్టాడు. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే యేసుక్రీస్తు వారు పుట్టిందే ఎలా పుట్టాడండి? రాజుగా పుట్టాడు. పిలాతు ముందు కూడా ఆయన అడిగాడు, నువ్వు రాజు అని అడిగినప్పుడు నీవన్నట్టే నేను రాజును, అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నేను రాజునే, నేను రాజులకు రాజును, అయితే నా రాజ్యము లోక సంబంధమైనది కాదు అన్నాడు. అపోస్తులు కూడా యేసుక్రీస్తు వారు రాజు అని అపోస్తులు కూడా ప్రకటించారు. అంటే యేసుక్రీస్తు వారు రాజా అంటే యేసుక్రీస్తు వారు రాజు అన్న విషయము ఆ రోజు ఉన్న యూదులకు అర్థం కాలేదు. ఈ రోజున్న కొంతమంది క్రైస్తవులకు కూడా యేసుక్రీస్తు వారు రాజు అని అర్థం కాలేదు. అర్థమైందమ్మా? మళ్ళీ చెబుతున్నాను, ఆ రోజున్న యూదులకు అర్థం కాలేదు. ఈ రోజున్న కొద్దిమంది క్రైస్తవులకు యేసుక్రీస్తు వారు రాజు అన్న విషయం కూడా అర్థం కాలేదు. నిజంగా యేసుక్రీస్తు వారు రాజా అంటే యేసుక్రీస్తు వారు ఆయన రాజు ఎలా రాజు అని మనం ఆలోచన చేయగలిగితే, అందుకే అండి ఆయన యెరూషలేములో ఒక గాడిద పిల్లనెక్కి ఆయన వస్తున్నప్పుడు దారి పొంట ఆ బట్టలు పరిచి ఆ మట్టలు పట్టుకొని ఓసన్నా జయం అనేది ఎందుకు జరుగుతుందంటే యేసుక్రీస్తు వారు రాజు అని ఆనాడున్న ఆ సమాజము గుర్తించాలి అని, ఆయన రాజు అని తెలియజేయడానికి ఆ కార్యక్రమం జరుగుతుంటే వాళ్ళు రాజు అని గుర్తించలేకపోయారు. పోనీ ఈ రోజున్న క్రైస్తవులకి ఏమైనా అర్థమైందా? మీరు ఆలోచించండి. ఇప్పటికీ యెరూషలేములో ఇదిగోనండి మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. నేటికి అప్ టు నౌ టుడే ఇప్పటికీ మెస్సయ్య రాలేదు, మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. కానీ 2000 సంవత్సరాల క్రితమే మెస్సయ్య వచ్చాడు, ఆయన రాజుగా వచ్చాడు. కానీ ఆనాడున్న లోకము ఆయనను గుర్తించలేదు. నేను ఎందుకు కొంతమంది క్రైస్తవులు ఎందుకు వాళ్ళకి అర్థం కాలేదని ఎందుకు అంటున్నాను అంటే, ఒక పాట పాడతారండి. ఏం పాట పాడతారు అంటే, యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారంటే దాని మీనింగ్ ఏంది మీరు చెప్పండి? అంటే రాలేదు ఆయన రాజుగా రాలేదండి, వచ్చాడు ఆయన. యేసు రాజుగా వచ్చాడు, భూలోకము తెలుసుకోలేక ఉందని పాడాలి. కానీ ఆయన రాజుగా వచ్చుచున్నాడు భూలోకం తెలుసుకుంటారు అని పాడుతున్నారంటే యేసు రాజుగా రాలేదని కొంతమంది ఒప్పుకుంటున్నారు. అలాగే మనం కూడా ఒక ప్రార్థన చేస్తాం, పరలోక ప్రార్థన చేస్తాం కదమ్మా. ఏమని చేస్తారు చెప్పండి మీరు?
నీ రాజ్యము వచ్చునుగా. అంటే వచ్చిందని నమ్ముతున్నారా, రాలేదని నమ్ముతున్నారా? యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు ఏమన్నాడు అంటే, నా రాజ్యము, దేవుని రాజ్యము మీ మధ్యే ఉంది, మీ మధ్యే ఉంది అన్నాడు. మరి ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలంటే, కాస్త దాన్ని మనము సరి చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేయాలంటే, అక్కడ నీ రాజ్యము విస్తరించునుగాక అని మనం ప్రార్థన చేయాలి. నీ రాజ్యము అంటే రాజ్యము వచ్చింది, ఆ రాజ్యము విస్తరించాలి, ఆ రాజ్యము విస్తరించాలి అని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి కొన్ని సందర్భాలు మీరు చూడగలిగితే దయచేసి మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. యెరూషలేమునకు సమీపించి ఒలివ కొండ దగ్గరికి ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని త్రోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు జరిగెను. అది ఏమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితేనండి, యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల ఎక్కి వస్తాడు, ఆయన రాజుగా వస్తాడు, సాత్వికుడుగా వస్తాడు అని ఆల్రెడీ పాత నిబంధనలో రాయబడి ఉన్నది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు పాత నిబంధన నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన పాత నిబంధన నేను కొట్టివేయడానికి రాలేదు, కానీ దానిని నెరవేర్చడానికి, ఫుల్ఫిల్ చేయడానికి నేను వచ్చాను అన్నాడు. మరి ఇది ఎవరు ప్రవచించారు అంటే, ఇదిగోనండి, చిన్న ప్రవక్తలో ఒక ప్రవక్త, మైనర్ ప్రాఫిట్ అయిన జకరయ్య గారు, జకరయ్య గ్రంథం 9వ అధ్యాయం, మళ్ళీ ఇక్కడికి వద్దాం మనం అందరం కూడా. జకరయ్య గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 9:9 చదవమ్మ. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ ప్రవచనాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు అంటే, యేసుక్రీస్తు వారు ఈ ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడు. అప్పుడు మరలా ఏం జరిగింది అన్నప్పుడండి, దయచేసి మరలా అదే మత్తయి సువార్త 21వ అధ్యాయము 6వ వచనము నుండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 6వ వచనము నుండి, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారమును చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహమును అనేకులు తమ బట్టలు దారి పొడవున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవున పరచిరి. ఇక యేసుక్రీస్తు వారు ఆ గాడిద పిల్ల మీద కూర్చుండి వస్తున్నప్పుడు ఆనాడున్న సమాజం, ఓహో, జకరయ్య గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో చెప్పిన ప్రవచనము, ఇదిగో ఆయన ఎవరో కాదు, ఈయనే అని గుర్తించాలి. కానీ గుర్తించక తర్వాత 9వ వచనం కూడా మీరు చూడగలిగితే జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము,
ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, మీరు చూడగలిగితే, ఇదిగోనండి యేసుక్రీస్తు వారు ఆ విధమైనగా ఆయన ఇదిగో దావీదు కుమారునికి జయము అని మట్టలు పట్టుకొని వీళ్ళందరూ కూడా కేకలు వేస్తుంటే రాజుగా గుర్తించవలసింది పోయి ఏమంటున్నారు అంటే ఈయన ఎవరో అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారిని రాజుగా వారు గుర్తించలేదు, మెస్సయ్యగా వారు గుర్తించలేదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దయచేసి మరి ఏమనుకుంటున్నారో మీరు చూడగలిగితే 11వ వచనము మనం అందరం కూడా చదువుకుందాం. 11వ వచనం, జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఈయన ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి అంటే ఏమనుకుంటున్నారు అంటే రాజు అనుకోవటం లేదు, కానీ ఏమనుకుంటున్నారు అంటే ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఎలా వచ్చాడు అంటే రాజుగా వచ్చాడు. మరి ఆయన రాజ్యం ఎప్పుడు ప్రారంభమైంది అన్నప్పుడు పెంతెకోస్తు దినమున 3000 మందితో రాజ్యం ప్రారంభమైంది. ఆ రాజ్యమే సంఘము. ఆ సంఘానికి ఉన్న చట్టం ఏంటంటే బైబులే సంఘానికి ఉన్న చట్టము. ఆ రాజ్యానికి రాజు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు రాజు. ఆయన రాజు అయితే ఆ రాజ్యానికి చట్టం బైబుల్ అయితే ఆ రాజ్యం ఏదంటే సంఘమే దేవుని యొక్క రాజ్యము. యేసుక్రీస్తు వారు ఇదిగోనండి రాజని శిష్యులు కూడా ప్రారంభంలో నమ్మలేదు. ఆ మాట కూడా మీరు చూడగలిగితే దయచేసి 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనము నుంచి మనము చదవగలిగితే 12వ బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతించబడును గాక అని కేకలు వేసిరి. తర్వాత 16వ వచనం మీరు చూడగలిగితే ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడెనని వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. అంటే ప్రారంభంలో యేసుక్రీస్తు వారు శిష్యులు కూడా యేసుక్రీస్తు వారు రాజు అని వాళ్ళకు అర్థం కాలేదు. ఎప్పుడైతే ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడో అప్పుడు వారు యేసు రాజు అని గ్రహించారు. యేసుక్రీస్తు వారి గురించి ఆయన రాజు అని ప్రకటిస్తూ వెళ్ళిపోయారు. కాబట్టి ఆనాడున్న యూదులు కానివ్వండి, ఇప్పటికీ యేసుక్రీస్తు వారు మెస్సయ్యగా వచ్చాడని ఇప్పటికీ వాళ్ళు అంగీకరించటం లేదు. రాజ్యం రాలేదు అన్నట్టు యూదులు నమ్ముతున్నారు. ఈరోజు కొంతమంది క్రైస్తవులు యేసు రాజుగా వచ్చుచున్నాడని పాటలు పాడుతున్నారు, నీ రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థన చేస్తున్నారు. అంటే కొంతమంది క్రైస్తవులు కూడా ఆయన రాజుగా రాలేదని, ఆయన రాజ్యం రాలేదని నమ్ముతున్నారు. అంటే వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏముంది మీరు ఆలోచించండి. కాబట్టి 2000 సంవత్సరాల క్రితం పెంతెకోస్తు అను పండుగ దినమున యేసుక్రీస్తు వారి రాజ్యము 3000 మందితో ప్రారంభమైంది. ఈరోజు ఎక్కడుందంటే ఆయన రాజ్యం ప్రపంచవ్యాప్తముగా ఆయన రాజ్యము ప్రపంచ దేశాల్లో అంతటా విస్తరించింది. ప్రభువు రాజ్యము, దేవుని రాజ్యము, ఆ రాజ్యమే సంఘము. రైట్గా ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే
ఇప్పుడు గాడిద పిల్ల గురించి, మరి గాడిద పిల్లని ఎక్కాడు అని మనము చదువుకుంటున్నాము. ఈ గాడిదకున్న కొన్ని లక్షణాలు త్వరగా మీకు చెప్పేసి నేను ముగించాలి అనుకుంటున్నాను. గాడిదకున్న కొన్ని లక్షణాలు, గాడిద మనసేంటి, గాడిదకున్న కొన్ని లక్షణాలు ఏంటో బైబిల్ గ్రంథంలో ఈ గాడిద ఏం పాఠం నేర్పిస్తుందో మనము చూడగలిగితే, దయచేసి పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము, పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. చదవం. ఎద్దు తన కామాందుని నెరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకొనును. ఎద్దు కటండి తన కామాందుడెవడో ఎద్దుకు తెలుసట. ఇక గాడిద గురించి మాట్లాడుతూ, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును అంటే, గాడిద గురించి మనం ఆలోచన చేయగలిగితే, గాడిదకును ఎవరైతే రూకలిచ్చి కొంటారో, ఎవరైతే గాడిదను రూకలిచ్చి కొంటారో ఆయన నా సొంతవాడు, ఆయన నా సొంతవాడు అని గాడిద అనుకుంటుందటండి. అది గాడిద మనసతండి. ఈయన నన్ను రూకలిచ్చి కొనుక్కున్నాడు కాబట్టి ఈయన నా సొంతవాడు, ఈయన నా యజమానుడు. అప్పుడు ఈ గాడిద గురించి కొంతమంది ఏం చెబుతున్నారు అంటే, సైంటిస్టులు ఏం చెబుతున్నారంటే, ఒక విషయాన్నట గాడిద 25 సంవత్సరాలు జ్ఞాపకం ఉంచుకుంటుందటండి. అది బ్రతికే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాని లైఫ్ స్పాన్లో ఏదైనా విషయాన్ని అది 25 సంవత్సరాలు జ్ఞాపకం ఉంచుకుంటుందటండి. 25 సంవత్సరాలు జ్ఞాపకం ఉంచుకుంటుందట. ఈయన నన్ను కొన్నాడు, ఈయన నా యజమాని, ఇదిగో ఆయన ఎక్కడికైతే దాన్ని తీసుకువెళతాడో అది నా యజమాని దొడ్డి అని దానికి తెలుసటండి. ఈ బుద్ధి దేనికి ఉందంటే గాడిదకు ఉంది. ఈయన నా యజమాని, ఇదిగో ఆయన ఎక్కడికైతే నన్ను తీసుకెళ్తున్నాడో, ఎక్కడైతే నన్ను కట్టేస్తున్నాడో అది నా యజమాని దొడ్డి అని దానికి తెలిసిపోతాడటండి. అయితే ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఇది ఎందుకు చెబుతున్నాడు అన్నప్పుడు 4వ వచనం మీరు చదవగలిగితే, పాపిష్టు జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇది ఎందుకు చెబుతున్నాడు అంటే, ఇశ్రాయేలులారా మీ మీద ఆ పశువులు బెటర్ కదా. ఎద్దుకేమో కామాంధుడు తెలుసట, గాడిదకేమో సొంతవాని దొడ్డి తెలుసట. ఒక పశువులకున్న జ్ఞానము మనుషులైనా ఇశ్రాయేలైనా మీకు లేదు అని దేవుడు బాధతో చెబుతున్నాడు. 12వ వచనం చూడండి. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణము తొక్కుటకు మిమ్ములను రమ్మన్నవాడు ఎవడు? హృదయంలో పాపం పెట్టుకొని, పాపము చేస్తూ, ఒకరిని బాధ పెడుతూ, ఒకరిని ఇబ్బంది పెడుతూ, ఒక మీద పగ పెట్టుకొని, ఇలాంటి బ్రతుకుతూ, ఒకళ్ళ మీద అసూయ పడుతూ, ఒకళ్ళ మీద మచ్చరం పడుతూ, ఇలాంటి మైండ్ సెట్తో నువ్వు బ్రతుకుతూ, అసలు నిన్ను దేవుని మందిరానికి నిన్నెవడు రమ్మన్నాడు అని దేవుడు అంటున్నాడంటే. ఇశ్రాయేలు జీవితాలు బాగలేవండి. వాళ్ళే దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి బాధ పెట్టి బ్రతుకుతున్నారు, దేవుణ్ణి బాధ పెడుతూ బ్రతుకుతున్నారు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగోనండి నిన్ను రమ్మన్నవాడెవడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఏంటంటే, గాడిదకు సొంతవాని దొడ్డి తెలుసు, క్రైస్తవులకు సొంతవాని దొడ్డి తెలుసా?
గాడిదకేమో ఎవరైతే రూకలిచ్చి కొని ఎక్కడికైతే తీసుకెళ్తున్నారో అది సొంతవాని దొడ్డి అని గాడిదకు తెలిసిపోయింది. ఈరోజు క్రైస్తవులమైన మనకు మన సొంత దొడ్డేదో ఎంతమందికి తెలుసు? మరి మన సొంత ఊరు, మన దొడ్డేదో మీరు చూడగలిగితేనండి, దయచేసి మీరు చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. నీ పౌరస్థితి, నీ సిటిజన్షిప్ ఎక్కడుందంటే పరలోకములో ఉన్నది. ఎందుకు పరలోకములో ఉన్నది? ఇప్పుడు మన ఆధార్ కార్డు ఎక్కడ ఉంటుందండి? మనం ఎక్కడ పౌరులో? మనం అందరం కూడా భారతదేశంలో పుట్టిన భారత పౌరసత్వం కలిగిన వాళ్ళం మనం అందరం కూడా, ఎందుకంటే భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి. మరి క్రైస్తవులైన మనకు మన సొంత దొడ్డి ఏదంటే, ఇదిగోనండి, మీ సొంత దొడ్డి పరలోకములో ఉన్నది. పరలోకములో మీ సిటిజన్షిప్ ఉన్నది. ఎందుకంటే నీ ప్రయాణం అక్కడే ప్రారంభమయ్యింది. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఏముందండి? కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 90వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు. మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. తిరిగి రండని మనం ఎప్పుడు అంటామంటే, ఎక్కడైతే నీ ప్రయాణం ప్రారంభమయ్యిందో మళ్ళీ మనము అక్కడికి వెళ్ళాలి. అది నీ సొంత ఊరు. చాలామంది అండి సొంత ఊరును మర్చిపోయి బతుకుతున్నారు. ఎక్కడి నుంచి నువ్వు ఈ భూమి మీదకి వచ్చావో ఆ సొంత ఊరును మర్చిపోయి చాలామంది బతుకుతున్నారట. ఎవరో వాళ్ళకు దేవుడు ఒక పేరు పెట్టాడు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 15వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనము 10-15 చూడండి. 10-15 చూడండి. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. వీళ్ళకు పరలోకం వెళ్ళాలని ఉండదండి. వీళ్ళకు నేను పరలోకములో నుంచి బయలుదేరి భూమి మీదకి వచ్చాను, మరలా నేను పరలోకానికి వెళ్ళాలి అన్న ఆలోచనలు లేకుండా బ్రతుకుతున్న వారికి దేవుడు పెట్టిన పేరు బుద్ధిహీనులు. ఫూల్స్ అంటున్నాడు. కానీ ఒక పశువుకి ఏ జ్ఞానం ఉందంటే, ఒక గాడిదకి ఏ జ్ఞానం ఉందంటే, తన సొంత వాని దొడ్డి గాడిదకు తెలిసిపోయింది. మన సొంత లోకమేదో క్రైస్తవులకు ఎంతమందికి తెలిసిపోయింది. అందుకే ప్రభు కూడా ఏమన్నాడో ఇంకొక మాట కూడా మీరు చూడగలిగితే, యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం చదువమ్మా. తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి, యేసుక్రీస్తు వారికి యజమాని ఎవరో తెలుసు, సొంతవాడెవరో తెలుసు. సొంతవాని దొడ్డి యేసుక్రీస్తు వారికి తెలిసిపోయింది. క్రైస్తవులమైన మనకు ఎంతమందికి తెలిసింది? ఒక గాడిద నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నాకు సొంతవాని దొడ్డి తెలుసు, మీకు మీ సొంత ఊరు తెలుసా? ఈ బంధాలు, ఈ బంధుత్వాలు ఇవన్నీ విడిచిపెట్టి మనము సొంత ఊరుకు వెళ్ళిపోవాలి. సొంత వారి దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. ఇది ఒక పాఠం గాడిద మనకు నేర్పిస్తుంది. రెండో పాఠం ఏంటంటేనండి, ఈ యజమానుడు గాడిదను కొనుక్కున్నాడు.
నా యజమానుడు గాడిద నన్ను రూకలిచ్చి కొనుక్కున్నాడు అన్న బుద్ధి ఆ గాడిదకుందండి. నన్ను ఎలా కొనుక్కున్నాడు అంటే, నాకు ద్రవ్యం ఇచ్చాడు, నన్ను కొనడానికి ఆయన రూకలిచ్చి నన్ను కొనుక్కున్నాడు గనక ఆయన నా సొంతవాడు అన్న జ్ఞానం దేనికి ఉందంటే గాడిదకుంది. మరి ఈరోజు మనల్ని ఎవరు కొన్నారండి? ఎవరు కొన్నారు? ఏం పెట్టి కొన్నాడు ఆయన మనల్ని? కీర్తనల గ్రంథం కొరంథీలకు రాసిన పత్రిక, దయచేసి కొరంథీలకు రాసిన పత్రిక, మొదటి కొరంథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయము, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఎవరు కొన్నారు మిమ్మల్ని? ఎవరండి మనల్ని కొన్నది? యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన, నిష్కలంకమైన, వెలకట్టలేని రక్తమిచ్చి నిన్ను, నన్ను, మనందరిని ఆయన కొనుక్కున్నాడు. మరి కొనుక్కున్న మీకు మీ యజమాని ఎవరో మీకు తెలుసా? మన యజమాని ఎవరండి? దేవుడే, యేసుక్రీస్తు వారే మన యజమాని. ఎందుకంటే రక్తమిచ్చి కొన్నాడు. ఇప్పుడు మనుషుల రక్తం ఉందనుకోండి, ఒకళ్ళ రక్తం ఇంకొకరు పడదండి, మీకు తెలుసో లేదో, రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒక మనిషి రక్తమే మరొక మనిషికి పని చేయనప్పుడు యేసుక్రీస్తు వారి రక్తం, పాపము లేని నిష్కల్మషమైన రక్తము చిందించి మనల్ని కొనుక్కున్నాడు. అక్కడ కూడానండి, గాడిద, నా యజమానుడు నన్ను రూకలిచ్చి కొనుక్కున్నాడు అన్న జ్ఞానం దేనికి ఉందంటే ఒక గాడిదకుంది. నన్ను కూడా ప్రభువు రక్తమిచ్చి కొనుక్కున్నాడు. ఆ రక్తంలో ఏముంటుందంటేనండి, మనసు ఉంది. మన బ్లడ్లో ఏముంటుందంటేనండి, మనసు ఉంటుంది. మనకు బ్లడ్లోనే నీ క్యారెక్టర్ ఉంది, నీ మనసు ఉంది బ్లడ్లోనే. అందుకే అంటాడు, ఇదిగోనండి మనము కూడా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండండి. ఎంతసేపు ఈ కోపాలు, ఈ బాధలు, ఈ ఏం పనికి ఇవన్నీ మీరు ఆలోచించండి, ఏం సాధిస్తాం? కాబట్టి తగ్గించుకునే మనసు ఎవరిదంటే యేసుక్రీస్తు వారి మనసు. అందుకే మీరు ఆలోచన చేయగలిగితే రెండో విషయం ఏంటంటే, నా యజమాని నన్ను కొనుక్కున్నాడని నాకు తెలిసిపోయింది. మిమ్మల్ని ఎవరు కొన్నారో మీకు తెలిసిపోయిందా అనే ఒక గాడిద మనకు పాఠం నేర్పిస్తూ ఉంది. మొదటిది ఏంటండి, సొంతవాని దొడ్డిదానికి తెలిసిపోయింది. మన సొంత ఊరు ఏదండి? మనది పరలోకము, మన సొంత ఊరు. రెండవది, యజమాని కొనుక్కున్నాడని దానికి తెలిసిపోయింది. మనల్ని కూడా యేసుక్రీస్తు వారు కొనుక్కున్నాడని మనకు అర్థం కావాలి. ఇప్పుడు యజమాని కొనుక్కున్న తర్వాత, ఇప్పుడు యజమాని చెప్పినట్టు గాడిద వినాలా వద్దా? ఏందమ్మా, ఇప్పుడు ఫ్యాన్ కొనుక్కున్నారు, మీరు ఫ్యాన్ కొనుక్కున్నారు, అది రాంగ్ రూట్లో తిరుగుతుంది అనుకోండి, యాంటీ డైరెక్షన్లో తిరుగుతుంది అనుకోండి, మరి ఎందుకు మీరు కొనుక్కొని? మరి ఇప్పుడు యజమాని నిన్ను కొనుక్కున్న తర్వాత నిన్ను ఎలా ఉండమన్నాడో నీకు తెలుసు, కానీ నువ్వు అలా ఎందుకు ఉండటం లేదు? రేపు దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు, నిలబెట్టి లెక్క అడుగుతాడు. ప్రతిదీ రాస్తున్నాడు. మన బుద్ధి ఏందో, మన మనసు ఏందో అన్నీ కూడా ఆయన రాసుకుంటున్నాడు. నిలబెట్టి అడుగుతాడు, ఒక్కొక్కటి నిలబెట్టి ఆయన అడుగుతాడు. ఏం సమాధానం చెబుతాం? కాబట్టి రెండో విషయం ఏంటంటే, మనలను కొనుక్కున్నాడు, ప్రభు కొనుక్కున్నాడు. కాబట్టి మన ఇష్టం కాదండి, ఇక నుంచి ప్రభు ఇష్టము. ఇక ఇది రెండోది అయితే, మూడవది చెప్పి నేను ముగించేస్తాను. దయచేసి సంఖ్యాకాండము 22వ అధ్యాయము, 22వ అధ్యాయము 7వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాం. 22వ అధ్యాయం 7వ వచనము. కాబట్టి మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలను సోదె సొమ్ము చేత పట్టుకొని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా. ఇక్కడ బిలాము గురించి మీరు ఆలోచన చేయగలిగితే, బిలాము ఎవరంటేనండి ఒక పవర్ఫుల్ ప్రాఫిట్ అండి. ఆయన
ఆయన ఒక ప్రవక్త. ఎలాంటి ప్రవక్త అంటే బిలాము ఎవరినైనా ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు వస్తాయి, ఎవరినైనా శపిస్తే శాపాలు వస్తాయి. అంత పవర్ఫుల్ ప్రాఫిట్ అండి ఈ బిలాము అనే వ్యక్తి. అప్పుడు ఈ మిద్యానీయులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎవరు బిలాము దగ్గరికి వచ్చి ఏం చేశారంటే సోదె సొమ్ము తీసుకొని వచ్చి ఇశ్రాయేలీలను నువ్వు శపించాలి అని సోదె సొమ్ము తీసుకొని వచ్చి ఆయన ముందు పెట్టారండి. అప్పుడు ఏం జరిగింది? 12వ వచనం మీరు చూడగలిగితే, 12వ వచనము, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఈ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పెను. ఈయన వెళ్ళేటట్టే ఉన్నాడని ఏం చేశాడంటే దేవుడు బిలాముతో చెప్పాడండి. బిలాము, ఇదిగో ఇశ్రాయేలీయుల్ని నేను ఏర్పరచుకునే జనాంగము, ఆశీర్వదించబడిన పిల్లలు వాళ్ళను నువ్వు ఈ సొమ్ము తీసుకొని నీవు శపించడానికి నువ్వు వెళ్ళకూడదు అని చెప్పినప్పుడండి ఏం చేశాడు? 21వ వచనం మీరు చూడగలిగితే దేవుడు చెప్పాడు, ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. దేవుడు వెళ్ళమన్నాడా వద్దన్నాడా? ఏమని చెప్పాడండి? దేవుడు వద్దన్నాడు, నువ్వు శపించడానికి వెళ్ళొద్దు అన్నాడు. కానీ ఈయన ఏం చేశాడు? ఆ సొమ్ముకు ఆశపడి వాళ్ళతో వెళ్ళాడు. ఎప్పుడు గుర్తుంచుకోండి, దేవుడు వద్దన్నది నువ్వు జరిగిస్తున్నావు అంటే దేవుని కోపము నీ మీదకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు వద్దన్నాడు, ఇది వద్దన్న తర్వాత నేను మానేయాలి, అదే నేను చేస్తానంటే దేవుని కోపం మన మీదకి వచ్చిందా చాలా భయంకరమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోతాము. అప్పుడు ఏం జరిగింది? వద్దన్నాడంటే ఈయన వెళ్ళిపోయాడు. 22వ వచనం మీరు చూడగలిగితే, అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. ఎందుకండి దేవునికి కోపం వచ్చింది? వద్దన్న పని ఎందుకు చేస్తున్నావు నువ్వు? వద్దన్న పని నువ్వు ఎందుకు చేస్తున్నావు? నేను చెప్పాను కదా, వద్దని చెప్పినా కూడా నువ్వు వెళుతున్నావు అంటే ఇదిగో దేవుడు వెంటనే ఏసైపో అని ఒక దూతను పంపించాడు. అంటే దేవునికి ఎప్పుడు కోపం వస్తుందంటే సేవకులు చెబుతున్నప్పుడు నువ్వు వినాలి. ఇది వద్దని చెబుతున్నాడని నువ్వు వినాలి. విన్న తర్వాత కూడా నువ్వు నీ ఇష్టం వచ్చింది చేసుకుంటూ వెళితే దేవుని కోపము రగులుకుంటుంది. దేవుని కోపము రగులుకొని ఒక దూతను ఖడ్గమిచ్చి పంపించాడు. వేసాయి, బిలామును చంపేసాయి అని పంపిస్తే ఏం జరిగింది? కంటిన్యూ చేయండి, చదవండి సార్. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. ఇప్పుడు ఎంతమంది అక్కడ కనపడుతున్నారు? ఒక గాడిద, ఆ గాడిద మీద బిలామున్నాడు, ఆ తర్వాత అక్కడ ఇద్దరు పనివారు, వీళ్ళందరూ కలిసి వెళుతున్నప్పుడు ఏం జరిగింది? 23వ వచనము, యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయేను. ఇప్పుడు ఆ గాడిద మీద ఉన్న బిలాముకు దూత కనపడటం లేదు, అతనితో ఉన్న ఇద్దరు పనివారికి దూత కనపడటం లేదు. కానీ ఆ దూత ఎవరికి కనిపించిందండి? ఒక గాడిదకు కనిపించి అది ఏమనుకుందంటే, ఓహో ఇదిగో ఖడ్గం పట్టుకొని ఉన్నాడు దేవుని దూత, అంటే నా యజమానుని చంపడానికి దేవుని దూత వచ్చింది అని అది ఏం చేసిందంటేనండి, యజమానుని ప్రాణాలు కాపాడాలని పొలంలోనికి వెళ్ళిందండి. అది అర్థమైందండి? నన్ను రూకలిచ్చి కొన్నాడు, నాకు ఆహారం పెడుతున్నాడు, నన్ను పెంచుకుంటున్నాడు కనుక నా యజమానునికి నేను ఇదిగో అతని ప్రాణము నేను కాపాడాలి అని ఒక పశువు అండి, ఒక నోరు లేని ఒక గాడిద ఇదిగోనండి అది పొలములోనికి వెళ్ళింది. అప్పుడు వీళ్ళు చూడండి ఏం చేశారు, చూడండి. అప్పుడు బిలాము గాడిదను
దారికి మళ్లింపవలెనని దాన్ని కొట్టగా. వీళ్ళకి అర్థం కావటం లేదంటే ఎందుకంటే ఇక మనోనేత్రాలు మూసుకుపోయాయి. వీళ్ళకి ఎన్ని చెప్పినా అర్థం కాదు. వీళ్ళకి మనోనేత్రాలు మూసుకుపోయాయి. వద్దన్న పని చేస్తున్నారు కాబట్టి మనోనేత్రాలు మూసుకుపోయాయి గనక దాన్ని ఒకసారి కొట్టాడండి. ఎందుకంటే అదేమో యజమానుని ప్రాణాన్ని కాపాడాలి, నా యజమానుని ప్రాణాన్ని నేను కాపాడాలి, నా సొంతవాని ప్రాణాన్ని నేను కాపాడాలి అని ఒక్కసారి కొట్టాడండి. తర్వాత మీరు చూడగలిగితే 24వ వచనము. ఇక యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. ఇక అటు పోకుండా ఇటు పోకుండా మధ్యలో నిలిచాడండి. యెహోవా దూత మధ్యలో నిలిచాడండి. మధ్యలో నిలిచేసరికి మళ్ళీ గాడిద ఏం చేసింది? 25వ వచనంలో గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమేను. ఓరి నాయన, కొంచెం చూడు అటు, నీ వచ్చాడు, నిన్ను చంపేవాడు వచ్చాడు, దూత వచ్చింది, ఒక్కసారి అటు చూడని ఆ కాలును మనం ఇదిగో మనం అప్పుడప్పుడు కొంచెం సైకిల్ చేస్తూ ఉంటాం కదా, అది సిగ్నల్ ఇస్తున్నా ఈ పైన ఉన్నవాడు గమనించటం లేదు. ఇప్పుడు ఒకసారి కాపాడదామని పొలంలోకి వెళ్ళింది, కొట్టాడండి. కొట్టిన తర్వాత నాకెందుకు, సత్య సావనివ్వండి అని ఒక గాడిద అనుకోవటం లేదండి. మళ్ళీ నా యజమానుని నేను కాపాడుకోవాలని రెండోసారి అండి మళ్ళీ ఏం చేశాడు ఆయన మరలా కొట్టాను. ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టాడండి? 2 సార్లు కొట్టాడు. అదేమో ప్రాణము కాపాడుతుంటే, ప్రాణం పోకుండా అది కాపాడుతుంటే దాన్ని 2 మార్లు కొట్టాడు. తర్వాత చదువు. ఇరుకు చోట నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. ఇది ఎన్నోసారండి? 3 సార్లు కొట్టాడండి. ఇప్పుడు ఏమైందంటేనండి, ఇక వెళ్ళలేని పరిస్థితి ఏం చేసిందంటే అక్కడ కూలబడిపోయింది, పడిపోయింది. అంటే ఒక గాడిద తన యజమానుని కాపాడుకోవాలని ఎంత పరితపిస్తుందో చూడండి. ఎందుకంటే నన్ను కొనుక్కున్నాడు, నా యజమాని ప్రాణము పోకూడదు అని అక్కడే కూలబడిపోయిందండి. కానీ ఈయన మళ్ళీ కోపం మండి ఈయన ఏం చేశాడు? మళ్ళీ చేతి కర్రతో గాడిదను కొట్టెను. ఎన్నిసార్లు కొట్టాడండి? ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టాడు? 3 దాన్ని కొట్టాడు. 3 కర్రతో దాన్ని కొట్టాడు. కానీ అది కొట్టినా నాకెందుకులే, చస్తే చావనిలేని అనుకోవటం లేదు. అది ఏం చేస్తుందంటే యజమానిని ప్రాణము కాపాడాలి. అప్పుడు ఏం జరిగిందంటేనండి 28వ వచనాన్ని మనం అందరం కూడా చదువాం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను 3 కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా. ఇప్పుడు ఏం మాట్లాడుతుందమ్మా? ఇప్పుడు ఏం మాట్లాడుతుంది? గాడిద మాట్లాడుతుంది. ఇప్పుడు గాడిద గురించి మనం ఆలోచిస్తే దాని చర్మం పనికి వస్తుందండి, దాని మాంసం తింటారు, దాని కాళ్ళు పనికి వస్తాయి. కానీ దానికి పనికిరానిది ఏంటంటే దాని వాయిసే. గాడిద వాయిస్ ఎలా ఉంటుందమ్మా? కొంతమంది వెనకట ఈ మూఢనమ్మకాలు నమ్మేవాళ్ళు గాడిద అరిసింది అనుకోండి, కొంతమంది అయితే ఏమనేవాళ్ళు అంటే మీకు మొలతాడు ఉందా అని అడిగేవాళ్ళు. అది అరవడానికి నీ మొలతాడుకు సంబంధం ఏంటి? ఏదో అవుతుందని అది మీకు కూడా తెలుసు. ఏదో వెనకట మొలతాడు ఎందుకు కట్టుకునే వాళ్ళంటే ఈ బెల్టులు ఉన్నాయి వెనకట. ఆ ఓల్డెన్ డేస్లో ఈ బెల్టులు ఉన్నాయండి. ఈ దట్టి కానివ్వండి, ఈ బెల్టులు కానివ్వండి, వెనకట ఇవి లేవు కాబట్టి గోసి పెట్టుకోవడానికి, ఆ గోసి ఊడిపోకుండా ఉండడానికి, ఆ లుంగి ఊడిపోకుండా ఉండడానికి వీళ్ళు మొలతాడు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు బెల్టులు వచ్చిన తర్వాత అవి నీకెందుకు?
బెల్టులు వచ్చిన తర్వాత అవి నీకెందుకు అవి? అదేదో అరిస్తే మనకేమైద్దండి? అదేమన్నా రిమోట్ అక్కడ అడవగానే నీకేదో కావడానికి? ఆలోచించాలి కదా, కొద్దిగా ఆలోచించాలి కదా. పూర్వకాలము పశువుల చేత నిమ్మకాయలు తొక్కించేవారు. అమ్మ మీకు ఐడియా ఉందా? పూర్వకాలము పశువుల చేత నిమ్మకాయలు తొక్కిస్తున్నారు. ఇప్పుడు ఏదైనా కొత్త బైక్ తీసుకున్నారు అనుకోండి, వీళ్ళు నిమ్మకాయలు తొక్కిస్తున్నారు. అసలు వాళ్ళు ఎందుకు తొక్కించారు, నువ్వెందుకు తొక్కిస్తున్నావు? ఆలోచించాలా వద్దా? ఆ రోజు ఎందుకు తొక్కించారంటే, ఈ పశువులు నిమ్మకాయలు తొక్కటం వల్ల, కాళ్ళతో తొక్కటం వల్ల ఆ కాళ్ళలో ఉన్న గాయాలకు ఇది సిట్రస్ ఏం చేసేదంటే, ఆ గాయాలు కానివ్వండి, దానికి ఏదైనా బ్యాక్టీరియా ఉంటే చనిపోవడానికి వెనకట ఆ ఓల్డెన్ డేస్లో ఈ నిమ్మకాయను తొక్కించేవారు. ఇప్పుడు రబ్బర్ టైర్తో నిమ్మకాయ నువ్వెందుకు తొక్కిస్తున్నావు? మీరు ఆలోచించాలా వద్దా? ఒకరోజు నేను మా పాత యమహా బండి కొన్న తర్వాత, అప్పుడు కొత్తగా డిస్క్ బ్రేకులు వస్తున్నాయండి. డిస్క్ బ్రేకులు కొత్త కదండి. ఆ డిస్క్ బ్రేక్ సడన్గా అప్లై చేసరికి నేను కింద పడిపోయాను. ఒకడు వచ్చాను, నువ్వు పూజ చేయించలేదు, నువ్వు అది చేయించలేదు, ఇది చేయించలేదని ఏదేదో అన్నాడు. మొత్తం మీద ఊరుకున్నాను. తర్వాత కొన్ని రోజులకు అతను 4 రోజులకు ఒక బండి కొన్నాడు. పూజలు గీజలు అన్నీ చేయించాడు. తీసుకెళ్ళి డ్రైనేజీలో పడ్డాడు. నేను వెళ్ళి అడిగాను, మరి నువ్వెందుకు పడ్డావు డ్రైనేజీలో? కాబట్టి మూఢనమ్మకాలు. గాడిది అరిసిన దానికి మనకేదో మొలతాడికి సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారండి? అమ్మా, గాడిద మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపోవాలా వద్దా? ఇప్పుడు మీ ఇంట్లో కుక్క ఉందమ్మా, అన్నం పెట్టడం లేట్ అయిపోయింది. ఏందమ్మా అన్నం పెట్టడం లేట్ అయిపోయిందని మాట్లాడినప్పుడు మీరు ఆశ్చర్యపోతారా లేదా? అదేంది కుక్క మాట్లాడుతుంది అని మాటలు కలుపుతారా, ఆశ్చర్యపోతారా? అమ్మా, ఆశ్చర్యపోతాం కానీ గాడిద మాట్లాడుతుంటే ఈయనకి, బిలాముకి, ప్రవక్తకి ఇదిగోనండి ఈ గాడిదతో మాటలు కలిపి అక్కడ ఏమన్నాడండి 28వ వచనంలో, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి. అంటే ఒక గాడిద ఎన్నిసార్లు కొట్టాడో బిలాము అది గుర్తుపెట్టుకొని ముందు అదే అడుగుతుంది, అయ్యా నువ్వు నన్ను ఎందుకు 3 సార్లు కర్రతో నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నువ్వు నా యజమానుడివి, నీ ప్రాణము నేను కాపాడాలి, నన్ను ఎందుకు కొట్టావు అని అడుగుతుంటే, అప్పుడు నేను నిన్ను ఏమి చేసి తినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నేను ఖడ్గమున్న ఎడల నిన్ను చంపుదును అని గాడిదతో అనేను. బిలాము అంటున్నాడు, గాడిదతో మాట్లాడుతున్నాడండి. ఎవరు? ప్రవక్త. గాడిదతో నా చేతిలో ఖడ్గం లేక బతికిపోయావు, కానీ ఖడ్గం ఉంటే నిన్ను చంపేవాడిని అని మాట్లాడుతూ తర్వాత ఏమన్నాడు? నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేనెప్పుడైనను నీకిట్లు చేయుట కదా అని బిలాముతో అనగా, అతడు లేదా నేను ఎప్పుడైనా ఇలా చేశానా యజమానుడా, నా సొంతవాడా, నేను ఎప్పుడైనా ఇదిగో నీకు ఇలా చేశానా అంటే ఆయన అంటున్నాడు, అవును నాకు ఎప్పుడు నువ్వు చెయ్యలేదు. అప్పుడు 31వ వచనంలో, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చెయ్యగా. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఆయన మనోనేత్రాలు మూసుకుపోయాయి. మనోనేత్రాలకు ఏదైతే సొమ్ము ఉన్నదో దానికి ఆశపడి తన మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలగజేసుకున్నాడు. అందుకేనండి ఆ దూత అప్పటి వరకు కనపడలేదు. అందుకే అక్కడ అంటున్నాడు, యెహోవా బిలాము కన్నులు తెరిచెను. ఏ కన్నుల గురించి మాట్లాడుతున్నాడు అంటే మనోనేత్రముల గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత మనం చూడగలిగితే ఈ గాడిదను నీవు ఎలా కొట్టితివి,
ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. నేను చెప్పాను వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని నేను చెప్పాను, కానీ నేను వెళతాను అని అంటే దేవునికి నువ్వు విరోధి అవుతావు. జాగ్రత్త. దేవునికి విరోధి అయితే ఏం చేస్తామండి? ఒక మనిషి విరోధి అయినా మనం ఏదైనా చేయగలం, కానీ దేవుడే ఒక మనిషికి విరోధి అయితే ఆ మనిషి ఏం చేయగలడు? అందుకే నేను నీకు విరోధినై ఒక దూతను పంపించాను. బిలాము ఒక దూతను పంపించాను. ఆ గాడిద నన్ను చూచి ముమ్మారు నా ఎదుట నుండి తొలిగెను. నిశ్చయముగా నేనిప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించియుందునని అతనితో చెప్పాను. దేవుడు అంటున్నాడు, నిన్ను చంపి, ఆ దూత అంటుంది, నిన్ను చంపి ఆ గాడిదను బ్రతికించేవాడి, నిన్ను చంపి ఆ గాడిదను బ్రతికించేవాడిని. అంటే ఎవరి బ్రతుకు బెటర్గా ఉందండి? నన్ను కొనుక్కున్నాడు అని ఒక గాడిద యజమానుని ప్రాణాలు కాపాడాలని ఒక గాడిద ప్రయాసపడుతుంటే దాన్ని ముమ్మారు కొట్టాడు. దేవుడు గాడిదకు వాక్కు ఇచ్చాడు. కొంతమంది బైబిల్ పండితులు ఏం చెబుతారు అన్నప్పుడు ఆదామవ్వలు పాపము చెయ్యక ముందు జంతువులు మాట్లాడుకునేటివటండి. ఇప్పుడు సర్పం మాట్లాడిందండి? సర్పం మాట్లాడిందా? ఎప్పుడైతే ఆదామవ్వలు పాపం చేశారో ఇక వీటి నోరు పోయింది అని కొంతమంది బైబిల్ పండితులు చెబుతారు. అందుకే ఆ రోజు దేవుడు బిలాముకు అక్కడున్న గాడిదకి ఏమిచ్చాడంటే వాక్కునిచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అన్నప్పుడు ఒక గాడిదను గనుక రూకలిచ్చి కొంటే అతనికి యజమానుడు ఎవరో తెలుసు, సొంతవాడు ఎవరో తెలుసు, సొంతవాని దొడ్డి తెలుసు. ఆ సొంతవాని ప్రాణము కాపాడాలి అన్నా ఆ మనస్సు, ఆ బుద్ధి గాడిదకుంది. ఎంతమందికి ఉందండి ఈ మనసు? ఎంతమందికి ఈ మనసు? నన్ను ప్రభువు కొనుక్కున్నాడు. ఆ ప్రభువుకు ఇదిగో నేను ఉపయోగపడాలి, ఆ ప్రభువుకు నేను వాడబడాలి అని ఎంతమందికి ఉంది ఈ మనసు? కాబట్టి ఒక గాడిద నేర్పుతున్న పాఠం ఏంటంటే, నాకు సొంతవాడు తెలిసిపోయాడు, మీకు సొంతవాడు ఎవరో తెలుసా? నాకు యజమానుని దొడ్డి తెలిసిపోయింది, మీరున్న మీ సొంత ఊరేదో మీకు తెలిసిపోయిందా? నా యజమానుని ప్రాణాన్ని నేను కాపాడడానికి అవసరమైతే ముమ్మారు నేను దెబ్బలు తిన్నాను. నీ యజమానుడైన దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావో. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనం కూడా చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. దయచేసి లూకాసు వార్త ఇంకొక విషయం ఏంటంటేనండి, దావీదు గారు యెరూషలేము కొరకు ప్రార్థన చేయమన్నాడా లేదా? దావీదు గారు యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయమన్నాడా లేదా? చేయమన్నాడండి. ఎక్కడ చేయమన్నాడు? కీర్తనల గ్రంథము, త్వరగా ముగించుకుందాం, 122వ కీర్తన. కీర్తనల గ్రంథము 122వ కీర్తన 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఈ దావీదు గారు చెబుతున్నారు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. ఇప్పుడు దావీదు గారు ప్రార్థన చేయమంటే మరి యేసు ప్రభువారు ఏం చేశారు అంటే, ఈ పామ్ సండే రోజు ఆ యెరూషలేములోకి ఎంటర్ అవుతూ యెరూషలేమును చూసి ఆయన ఏం చేశాడో చివరిగా ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము
మొదటి 19వ అధ్యాయము దయచేసి 41వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాం. 41వ వచనము నుండి, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు, ఏ పట్టణము అమ్మ, ఏ పట్టణము? యెరూషలేము పట్టణమునకు సమీపించినప్పుడు యెరూషలేము పట్టణాన్ని చూచి దాని విషయమై ఏడ్చి. దావీదు ఏమన్నాడు? దావీదు గారు ఏమన్నారమ్మా? చెప్పండమ్మా. దావీదు గారు ఏమన్నారు? ప్రార్థన చేయమన్నాడు. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? పట్టణమును చూసి ఏడుస్తున్నాడు. ఎందుకంటే దాని టైం దగ్గర పడింది. యెరూషలేముకి ఇచ్చిన టైం ఏదైతే ఉందో అది ఎక్స్పైర్ కాబోతుంది. దాని టైం దగ్గర పడింది. అంత్య దినములు యెరూషలేమునకు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అంటున్నాడు, ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకెంతో మేలు కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. యేసుక్రీస్తు వారు గాడిద మీదనే ఎందుకు వచ్చాడు? ఒక రాజుగా ఉండి ఆయన గాడిద మీద ఎందుకు వచ్చాడు? గుర్రం మీద ఎందుకు రాలేదండి ఆయన? గుర్రం మీద ఎందుకు రాలేదండి ఆయన? గాడిద మీద ఎందుకు వచ్చాడు? గుర్రం మీద వస్తే యుద్ధానికి సూచన, గాడిద మీద వస్తే సమాధానానికి సూచన. అంటే యేసుక్రీస్తు వారు ఎలా వస్తున్నాడు? ఇప్పుడు సమాధానము కలగజేయడానికి వస్తున్నాడు. అందుకే అక్కడ అంటున్నాడు, ఏమన్నాడండి? నీవును నీ దినమందైనను సమాధాన సంగతులను తెలుసుకొని నేడలా నీకెంతో మేలు కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చనని చెప్పాను. దేవుడు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగలేదు. ఆయన రాజు అని నువ్వు గుర్తించలేదు. ఆయన ఒక మెస్సయ్య అని నువ్వు గుర్తించలేదు. కాబట్టి ఇదిగో శత్రువులు రాబోతున్నారు. ఇదిగోనండి, పట్టణమును చుట్టుముడతారు. యెరూషలేము మందిరములో ఒక గోడ మీద ఒక రాయి మీద రాయి ఉండని దినములు వచ్చుచున్నాయి అని యేసుక్రీస్తు వారు ఆయన బ్రతికున్నప్పుడే యెరూషలేము యొక్క భవిష్యత్తు చెప్పాడు. క్రీస్తు శకం 70లో రోమీలు యెరూషలేమును ముట్టడి వేసి పట్టణం మొత్తం తగలబెట్టి దేవాలయాన్ని కూల్చేశారు. ఇప్పుడు ఆ దేవాలయం ఉన్న చోటులో ఏముందంటే ఒక గోడ ఉంది. ఆ గోడ పేరే వేలింగ్ వాల్ అంటే ఏడుపుల గోడ. ఎప్పటికీ అక్కడికి వెళ్ళి టోపీ పెట్టుకొని ఇట్లా అనుకుంటూ, అయ్యా ఇక్కడ పెద్ద దేవాలయం ఉండేది, మేము ఎప్పుడు దేవాలయం కట్టుకుంటాం, ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయని ఒకటే ఏడుపు. కాబట్టి ఎందుకు దేవాలయం కూలిపోయిందంటే దేవాలయాన్ని దొంగల గృహగా చేశారు. అందుకేనండి ఇక్కడ దేవాలయం ఉండదు, మీరు ఉండరు. క్రీస్తు శకం 70తో యెరూషలేము యొక్క పని అయిపోయింది. అందుకే ఎప్పుడు చూడండి యెరూషలేము మీదకి యుద్ధాలు. ఎందుకంటే దేవుడు దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. చివరిగా ఈ మత్తయి సువార్త కూడా ఒక మాట చూసుకుంటే, ఎందుకు యుద్ధాలు, ఎందుకు ఈ వాతావరణం అంటే మత్తయి సువార్త చివరిగా ఈ మాట ఒకటి చదువుకొని మనం అందరం కూడా ముగించుకుందాం. 23వ అధ్యాయము 37, 38 చదువుకొని 39 చదువుకొని ముగించుకుందాం. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుతానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనేనో అలాగునే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి. మీరు ఎవరి పిల్లలుగా మారిపోయారు? సాతాను పిల్లలుగా మారిపోయారు.
దేవుని పిల్లలైతే దేవునికి లోబడతారు. మీరు సాతాను పిల్లలుగా మారిపోయారు గనుక మీరు వల్లకపోతిరి గనుక 38వ వచనంలో చెబుతున్నాడు, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. దేవుడు యెరూషలేమును ఎప్పుడో విడిచిపెట్టేది. మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. అందుకేనండి ఎప్పుడు యుద్ధ వాతావరణం. ఈ దేవుడు తోడుగా లేని వ్యక్తులు, ఈ దేవుని యొక్క కాపుదల లేని వ్యక్తులకు ఎప్పుడు కూడా ఈ కుటుంబాల్లో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఎప్పుడు యుద్ధ వాతావరణం. ఒక నెమ్మది ఉండదు, ఒక శాంతి ఉండదు, ఒక సమాధానం ఉండదు. ఎందుకు మందిరానికి వస్తారో, ఎందుకు వస్తారో తెలియదు. కాబట్టి ఇదిగోనండి, దేవుడు యెరూషలేమును ఎప్పుడో ఆయన విడిచిపెట్టేశాడు. అందుకే ఇప్పటికీ యుద్ధాలు, భయంతో బ్రతకాలి యెరూషలేము వాసులు. ఎందుకంటే ఇప్పటికీ నమ్మటం లేదు. ఒకవేళ నమ్మారా, ప్రభును రక్షించారా, దేవుడే మళ్ళీ కాపాడతాడండి వాళ్ళని, దేవుడు మళ్ళీ కాపాడతాడు. కానీ మెస్సయ్యని ఇప్పటికీ నమ్మటం లేదు. ఒక వీడియో చూశాను, యేసుక్రీస్తు వారి పామ్ సండే, ఆ గుడ్ ఫ్రైడే రోజు సిలువను ఎత్తుకొని వెళుతుంటే యూదులందరూ సిలువ దగ్గర, ఈ క్రైస్తవుల దగ్గర ఉమ్మేసి వెళ్తున్నారండి. అని ఉంచుకుంటూ వెళుతున్నారు అంటే ఎంత భయంకరమైన పాపం చేస్తున్నారో మీరు ఆలోచించండి. కాబట్టి ఒక గాడిద నేర్పే పాఠాలు మీకు చెప్పాను. అలాగే దావీదు గారు ప్రార్థన చేయమంటే యేసుక్రీస్తు వారు యెరూషలేమును చూసి ఆయన ఏడుస్తున్నాడు. క్రీస్తు శకం 70లో భయంకరమైన వధ జరిగింది. ఇజ్రాయిల్ అందరూ కూడా, ఈ యూదులందరూ కూడా చెల్లాచెదరైపోయారు. మొన్నండి మన ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో యెరూషలేము కంట్రీ అనేది ఒక దేశముగా మరలా అది ప్రారంభమైంది. కాబట్టి మనము ఏం చేయాలి అన్నప్పుడు మన సొంత వాడెవరో తెలియాలి, మన సొంత ఊరు అదే మనకు తెలియాలి. మన ప్రభువు కోసం మనం ఏం చేస్తున్నామో మనల్ని మనం గమనించుకొని ఆ కార్యక్రమాలు చేసి దేవుని ఆనందపరచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో ఈ వాక్కులు మనలో ఫలించినట్లు శ్రీమతి జి కళావతి సాంబయ్య గారు లేకపోతే జి అజయ్ ముందుకు విచ్చేసి ఫలింపు ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను.